హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీ ఇంటీరియర్ అండి. కార్పెంటర్కి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, అదే పిఎం విశ్వకర్మ ప్రధానమంత్రిది. సో అది కార్పెంటర్ అప్లై చేసుకోవాలి ఉన్నట్టు అయితే ఏంటి దీనికి అప్లై చేసుకునే వాళ్ళకి కూడా ఇందులో ఉండే స్కీమ్లు అయితే వర్తిస్తాయి అన్నమాట. 15,000 రూపాయలు మనకి టూల్ కిట్ అయితే సంబంధించింది ఇస్తారండి. స్టార్టింగ్ అయితే మనకి అప్లై చేసిన తర్వాతే మనం రిజిస్టర్ అవ్వాలంటే వాళ్ళు కాల్ చేస్తారు మనకి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు కదా, అప్పుడు ట్రైనింగ్ ఉంటుందండి. 1 వీక్ కూడా మనకి అమౌంట్ పే చేస్తారు. వాళ్ళు అమౌంట్ పే చేసిన తర్వాత మనకి సర్టిఫికెట్ ఇస్తారండి. ఈ 1 వీక్ ట్రైనింగ్ ఏంటంటే ఇగండి చిన్న క్వశ్చన్స్ అడుగుతుంటారు టూల్ కిట్స్ కోసం. అలానే ఇగండి ఈ టూల్ కిట్స్ అన్నీ కూడా దేనికి యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతారనమాట. ఇక్కడ శాంపుల్ ఉన్నాయి చూసారండి, కట్టి మిషను, అలానే పేపర్ మిషను, తిమ్మర్ మిషను, ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్లో ఒక భాగం అనమాట. ఈ ట్రైనింగ్లో ఈ మిషన్ యూజ్ చేసి చూపిస్తారనమాట, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. అది ఒక ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ 1 వీక్ ఉంటుంది అనమాట. ఈ 1 వీక్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 వీక్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అప్పుడు సర్టిఫికెట్ ఇస్తారనమాట. సర్టిఫికెట్ ఏం చేయాలి అని అనుకుంటారా? సర్టిఫికెట్ వచ్చేసరికి మనకి బ్యాంక్లో అప్లై చేసుకోవచ్చండి. బ్యాంక్లో అప్లై చేసుకుంటే ఇవ్వండి, ఇక్కడ పోస్టర్లు ఉన్నాయి చూసారా, మనకి ఆ సర్టిఫికెట్ ద్వారా 3 lakhs వరకు లోన్లు ఇస్తారనమాట. 3 lakhs వరకు లోన్లు ఇస్తారు 5% వడ్డీతో. అలానే 15,000 రూపాయలకు సంబంధించిన టూల్ కిట్ అయితే మనకి ఇస్తారండి. అలానే రోజువారు కూడా 1 వీక్ అని చెప్పాను కదా ట్రైనింగ్, ఈ 1 వీక్ కూడా రోజుకి ఒక 500 చొప్పున మనకి ఈ 1 వీక్ కూడా ఇచ్చేస్తారనమాట. అమౌంట్ మనకి 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అకౌంట్లో పడుతుంది. ఈ 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి సర్టిఫికెట్ ఇస్తారండి. సర్టిఫికెట్ పట్టుకెళ్ళి మనం బ్యాంక్లో అప్లై చేస్తే మనకి 3 lakh వరకు లోన్లు వస్తాయి. మేమైతే నిన్న రిజిస్టర్ అయ్యాం, ఇక ఇంకెవరు రాలేదు. నిన్న రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు రమ్మంటారనమాట. అంటే నిన్న రిజిస్టర్ అయితే వాళ్ళ రమ్మంటారనమాట. ఆ మరుసటి రోజు వచ్చి ఇక్కడ మనకి ట్రైనింగ్ క్లాస్ తీసుకోవాలి. ఇలాగే సేమ్ మార్నింగ్ వచ్చేటప్పుడు 9 కల్లా వచ్చేవాళ్ళండి. 9కి వచ్చి వేసుకొని క్లాస్ అయితే సాయంత్రం 5 వరకు ఉంటుంది అనమాట. 5 వరకు మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వేసుకొని వెళ్ళాలి. ఇది ప్రాసెస్. అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చేస్తున్నానండి. అంటే మీరు కూలి పని చేసుకునే అప్లై చేసుకోవచ్చు, అలానే కాంట్రాక్ట్లు చేసుకునే కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఎవరికైనా వర్తిస్తుంది అనమాట. ఇది చేయించుకోవడం మంచిదండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కదా స్కీము. దీనివల్ల బేసిక్స్ బోల్డ్ ఉంటాయి మనకి. అలాగే ఇవ్వండి ఇందులో చూపిస్తారనమాట. ఇందులో మన ప్రతి ప్రశ్న మామూలు పెద్ద ట్రైనింగ్ ఉండదండి. అలా కూర్చొని వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉండాలి. లేదంటే ఇగో ఈ టూల్ కిట్ దేనికి ఉపయోగిస్తారు, సపోజ్ ఈ పేపర్ మిషన్ ఉందండి, ఈ పేపర్ మిషన్ దేనికి యూజ్ చేస్తారని అడుగుతారు. లేదంటే ఇంకేమైనా చిన్నవే. ఇదంతా అయిపోతుంది. 1 వీక్ కూడా మీరు ఈ క్వశ్చన్లు అడుగుతారని మీరు అనుకోవచ్చు. లేదండి, 1 వీక్ కూడా ఈ క్వశ్చన్లు అడగరు. ఈ 1 వీక్ కూడా రోజుకు క్వశ్చన్లు అడుగుతారండి. తర్వాత ఒక 3 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిగతా 3 days కూడా మీ తరపు నుంచి మీరు ఏం చేయగలరని చెప్పేసి చిన్నవి వుడ్ పీసెస్ ఇస్తారు. దాంతో మనం ఏదైనా ఒక ఐటెం చేసి వాళ్ళకి చూపించాలి. అంటే మనకు టాలెంట్ ఏంటి, మనకు వర్క్ వచ్చలేదు అని చెప్పేసి. అదేనండి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే మాత్రం మనకి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు వెంటనే. సో ఈ స్కీమ్ కోసం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చూడండి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకి పిఎం విశ్వకర్మ 3 lakhs వరకు లోను, అలాగే కేవలం 5% మాత్రమే వడ్డీ ఇస్తారనమాట. అలాగని మనకి ఇవన్నీ కూడా బేసిక్ క్లాసెస్ అనమాట. అంటే సపోజ్కి ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ బుక్లు కూడా ఇస్తారు మనకి క్లాస్ చేసుకునేటప్పుడు. చూడండి, మనకి ఈ బుక్లో ఇగండి కార్పెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఈ బుక్లో మనం చదువుకొని వాళ్ళు అడిగిన దానికి జస్ట్ అలా క్వశ్చన్ చెప్పడమే, పెద్ద పనేమి ఉండదండి. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు దీనికి కావాల్సింది ఏ జెరాక్స్లు అయితే కావాలనుకుంటున్నారో అవన్నీ మనం సిఎస్సి సెంటర్కి వెళ్ళి
వాళ్ళని జెరాక్స్లు ఏమి పడతాయని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారండి, ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్తారు. జెరాక్స్లు పట్టుకుని వెళ్ళి మీరు సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకుని 15 డేస్ కానీ 10 డేస్ కానీ మళ్ళీ కాల్ వస్తుంది మనకి. కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడానికి రమ్మంటారు. సో వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడమే. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. చెప్పాను కదా, ఆ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. సో ఎవరైనా దీనికోసం తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే షేర్ చేయండి అందరికీ. మన కార్పొరేటర్ అందరికీ యూజ్ అవుతుంది. ఇది మేస్త్రుల హెల్పర్లు అయినా సరే, ఎవరైనా సరే, ప్రతి కూలీ వాళ్ళకి కూడా ఇది స్కీమ్ అనేది వర్తిస్తుంది. సొంత పనులు చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి, ప్రాబ్లమే లేదు. ఓకే, నా ఛానల్ ఎవరైనా చూసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కాంటాక్ట్ అవ్వండి.